శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రను చెప్పుకుంటున్న క్రమములో ఈ రోజున మనము కులశేఖర ఆళ్వారుల చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమన్నారాయణుని మెడలో నిరంతరము ప్రకాశించేటటువంటి కౌస్తుభం అనేటటువంటి మణి అంశతో అవతరించినటువంటి వారు ఈ కులశేఖర ఆళ్వారు. ఎలాగా అంటే కుంభే పునరువసు జాతం కేరళే కోళిపట్టణే కౌస్తుభాంశం ధరాదీశం కులశేఖరమాశ్రయే అంటూ కులశేఖర ఆళ్వార్లను స్మరించుకోవడం అనేటటువంటిది చేస్తూ ఉంటాము. వీరు ఎక్కడ అవతరించారు అని మనం చెప్పుకుంటే మన భారతదేశంలో కేరళ ప్రాంతము, కేరళ దేశము, ఆ కేరళ రాజ్యాన్ని పూర్వము దృఢవ్రతుడు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. దానికే ఆ ప్రాంతానికి కోళి అనేటటువంటి పేరుండడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ కోళి అనేటటువంటి పేరున్న ఆ నగరానికి అనూన్య నగరము అనే పేరు కూడా ఉన్నది. గొప్ప ప్రకృతి సౌందర్యముతో అలరారేటటువంటి వైభవోపేతమైనటువంటి నగరంగా ఈ కుక్కుట నగరము అని కూడా పిలువబడే ఈ నగరం చెప్పబడుతూ ఉన్నది. ఎలాగా అంటే దేవేంద్రుని అమరావతి పట్టణాన్ని తలపించేటట్లుగా ఈ రాజు దృఢవ్రతుడు పాలించేటటువంటి ఈ అనూన్య నగరం అనేటటువంటి ఈ పట్టణం చెప్పబడుతుంది అని కూడా అనేవారు. ఈ దృఢవ్రతుడు అనేటటువంటి రాజు శ్రీమన్నారాయణుని సత్సంతానము కొరకు ప్రార్థిస్తూ కుల దీపకుడైనటువంటి కుమారుడు తనకు కలగాలని ప్రార్థించడం తెలుస్తూ ఉన్నది. ఆ రాజు కోరికను అనుసరించి శ్రియప్పతి తన కౌస్తుభము యొక్క అంశతో కుమారునిగా అవతరింపచేయడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. మరి కౌస్తుభము అనేటప్పటికీ ప్రకాశవంతమైనటువంటి మణి, క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి వాటిలలో క్షీరసాగర మథనంలో ఈ ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు ఇవన్నీ వచ్చినట్టుగానే కౌస్తుభమణి కూడా వచ్చింది కదా. ఆ కౌస్తుభమణిని సముద్రుడు లక్ష్మీనారాయణుల కళ్యాణ సమయంలో అల్లుడైనటువంటి శ్రీయప్పతికి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆళ్వారులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క ఆభరణాల యొక్క, ఆయుధాల యొక్క అంశతో అవతరించినట్లుగా మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఈ కులశేఖరుల వారు కౌస్తుభాంశ సంభూతులైనటువంటి వారుగా చెప్పబడ్డారు. ఈ కులశేఖరుల వారికి చిన్నప్పటి నుంచి కూడా సకల విద్యలు చక్కగా నేర్పించారు తండ్రి గారైన దృఢవ్రత మహారాజు గారు. అలా అన్ని విద్యలలో ఆరితేరినటువంటి తన కుమారుడికి రాజ్యాభిషేకం చేసి వారు తపోవనాలకు బయలుదేరి వెళ్ళిపోయారు. కులశేఖర మహారాజు చక్కగా రాజ్య పరిపాలనను చేస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఆ శ్రీయప్పతి పట్ల భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఆళ్వారుగా వీరు చెప్పబడుతూ ఉన్నారు. అయితే కులశేఖరులకు సమాశ్రయణము చేసి మంత్రోపదేశం చేయమని సాక్షాత్తు ఆ శ్రీయప్పతి విశ్వక్సేనులను ఆజ్ఞాపించినటువంటి సమయంలో ఆ పరమాత్మ యొక్క ఆదేశాన్ని శిరసావహించినటువంటి విశ్వక్సేనుల వారు ఆ కులశేఖరులకు సమాశ్రయణాన్ని అనుగ్రహించి అలాగే మంత్రోపదేశాన్ని కూడా చేయడం జరిగింది. మరి వీరు సహజంగానే పుట్టుకతోనే విష్ణు భక్తి అనేటటువంటిది కలిగి ఉన్నటువంటి వారు ఈ మంత్రోపదేశమును పొందిన తర్వాత వారికి ఆ పరమాత్మ పట్ల ఉన్నటువంటి భక్తి
అలాగే పరమాత్మ పట్ల భక్తే కాకుండా భగవద్భక్తితో పాటు భాగవత భక్తి అనేటటువంటిది కూడా కులశేఖరులు ప్రధానంగా కలిగి ఉండడం అనేటటువంటిది వారి చరిత్రలో మనకు తెలుస్తూ ఉన్నది. వీరు ఎంతసేపు ఆ భగవంతుని గురించినటువంటి విషయాలను వినడంలోనూ, భగవత్ సంబంధమైనటువంటి అంశాలను తెలుసుకోవడంలోనూ, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని పొందడంలోనూ అభినివేశం కలిగి ఉండేటటువంటి వారు భాగవతోత్తముల పట్ల కూడా వారికి ఉన్నటువంటి అధికమైనటువంటి అభినివేశం వలన రాజుగారెప్పుడు భాగవత కైంకర్యంలోనే మునిగి ఉండేవారు. అయితే మంత్రులు ఏమిటంటే ధర్మపరులైనటువంటి వారు కాబట్టి ఆ కులశేఖర మహారాజు యొక్క రాజ్యంలో మంత్రులు రాజుగారి తరపున పరిపాలనంతా కూడా చక్కగా వ్యవహారాలను నిర్వహించేవారు. ఎలాగైతే భరతుని పరిపాలనలో రామచంద్రస్వామి పాదుకలకే ఎక్కువ ప్రాముఖ్యం ఉండడం అనేటటువంటిది జరిగిందో, కులశేఖరుల పరిపాలనలో కూడా ఆ కోడి పట్టణంలో వారి ముద్రికకు అత్యంత ప్రాధాన్యం ఉండడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కులశేఖర ఆళ్వారు అనగానే మనకు ప్రధానంగా ముకుందమాల అనేటటువంటి ఒక కావ్యం గుర్తొస్తుంది. చక్కగా పరమాత్మను, కృష్ణ పరమాత్మను ఆ ముకుందమాలలోని శ్లోకాలలో అద్భుతమైనటువంటి విధంగా వారు కీర్తించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆస్తికులందరి నోళ్లల్లోనూ నిరంతరము నానేటటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్లోకాలలో మనం ఒకటి చెప్పుకుంటే ఎలాగా అంటే, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్రేథ సంధి జర్జరం కిమౌషధైః క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా అంటూ ఆ కృష్ణరసాయనం అనేటటువంటి దాన్ని అందరికీ అందించినటువంటి పరమ భక్తులైనటువంటి వారు కులశేఖర ఆళ్వారు. కులశేఖర మహారాజు విశ్వక్సేనుల వారు మంత్రోపదేశం అనుగ్రహించిన తర్వాత కులశేఖర ఆళ్వారుగా పిలువబడడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. వీరికి విభవావతారాలలో, ఆ శ్రీయప్పతి యొక్క విభవావతారాలలో రామావతారం అంటే అమితమైనటువంటి ప్రీతి, అమితమైన రామభక్తి కలిగినటువంటి వారు కులశేఖర ఆళ్వార్లు. అదేవిధంగా ఆ స్వామి యొక్క అర్చావతారాలలో శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నటువంటి వారుగా ఈ ఆళ్వారు మనకు తెలుస్తూ ఉన్నారు. వారు ఏమని ప్రార్థించేవారంటే, పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ నాన్ కాణ్బేనే అంటూ ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఓ స్వామి, నీ ముందర నీ వాకిట ఒక గడపనై పడి ఉండి నీ అందమైనటువంటి పగడాలను పోలినటువంటి అధరాలను చూస్తూ ఒక గడపగా పడి ఉండేటటువంటి భాగ్యాన్ని నాకు పొందించు అంటూ ఆ శ్రీ వెంకటేశ్వరుని వీరు ప్రార్థించడం అనేటటువంటిది వారు రచించిన పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి ప్రబంధము మనకు తెలియజేస్తూ ఉన్నదనమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ భక్తి కలిగినటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సేవించుకున్నప్పుడు, దర్శించుకున్న సమయంలో కులశేఖర పడి అని ఆ గడప మనకు ఇప్పటికి కూడా అక్కడ తెలుస్తుంది. మనందరం కూడా ఆ జయ విజయుల దగ్గర నుంచి దర్శనాన్ని పొంది అలా అటు నుంచి తిరగడం అనేది చేస్తాము. దానికంటే కొంచెం ముందరికి ఈ కులశేఖర పడి అనేటటువంటిది ఉండడము ఆ గడప మనకు తెలుస్తుందన్నమాట. అదేవిధంగా శ్రీమద్ రామాయణాన్ని, ఎందుకంటే వీరికి రామచంద్రస్వామి పట్ల అమితమైనటువంటి భక్తిగా చెప్పబడ్డది కదా, ప్రతిరోజు కూడా పౌరాణికుల ద్వారా శ్రీమద్ రామాయణ ప్రవచనాన్ని వినడం అనేటటువంటిది చేస్తూ ఉండేవారు. ఒక రోజున వారలా శ్రీమద్ రామాయణ ప్రవచనాన్ని వింటున్నటువంటి సమయంలో ఏమిటంటే,
ఖరదూషణాదులందరూ కూడా ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రామచంద్రస్వామి మీదికి దండెత్తి వచ్చిన సన్నివేశాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలా దండెత్తి వచ్చినటువంటి సన్నివేశంలో ఆ 14,000 మంది ఖరదూషణ త్రిశిరాదులతో రాముడొక్కడే యుద్ధం చేయడం అనే ఘట్టాన్ని వింటున్నప్పుడు ఆ భక్త్యావేశంలో కులశేఖరులు ఏం చేశారంటే, నా రాముడు ఒంటరివాడైపోయాడు, ఒక్కడే అంతమంది 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు, సైన్యాన్ని సిద్ధం చేయండి తొందరగా, మనందరము రాముడికి సహాయంగా వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తే, రాజాజ్ఞ కదా, ఆ సేనాధిపతి ఆ సైన్యాన్ని సిద్ధం చేయడం అనేటటువంటిది చేస్తే, అది గమనించిన పౌరాణికులు రాజుగారి భక్త్యావేశం గురించి తెలిసిన వారే వెంటనే ఏం చేశారంటే, రాముడొక్కడే 14,000 మంది ఆ ఖరదూషణాది రాక్షసులందరినీ సంహరించి విజయాన్ని పొంది వచ్చినట్లుగాను, సీతమ్మ తల్లి రామచంద్రస్వామిని చక్కగా సన్మానించినట్లుగాను ఆ గబగబా ముగించడం అనేటటువంటిది చేస్తే, అమ్మయ్య అని ఇంకప్పుడు ఆ కులశేఖరాళ్వార్లు రామచంద్రస్వామి విజయ వార్త విని స్థిమితపడ్డట్లుగా కూడా మనకు ఒక ఐతిహ్యం తెలుస్తూ ఉన్నది. కులశేఖరాళ్వార్లు ఏమిటంటే, శ్రీరంగ యాత్రను గురించి ఆ భక్తుల ద్వారా, భాగవతోత్తముల ద్వారా విని ఉండేవాడు. ఆ శ్రీరంగ క్షేత్రము ఎంతో గొప్ప వైభవం కలిగినటువంటిది. అంత వైభవం కలిగినటువంటి ఆ నగరంలో నిత్య నివాసం చేసేటటువంటి వారిని గురించి ఇంకా వాళ్ళ వైభవాన్ని చెప్పేదేముంది అంటూ చెప్పినటువంటి మాటలు విని, ఏమైనా సరే నేను కూడా శ్రీరంగ యాత్ర చేయాలి, శ్రీరంగనాథుణ్ణి సందర్శించుకోవాలి అని భావించారు. వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించారు. ఏమిటి, రేపటి రోజున శ్రీరంగ యాత్రకు బయలుదేరుతున్నాము మేము, మాతో రాదలిచిన వాళ్ళందరూ బయలుదేరవచ్చు అని. ముకుందమాల ప్రారంభంలోనే మనకది తెలుస్తుంది. ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అంటూ మనకు ముకుందమాల ప్రారంభంలోనే తెలుస్తుంది. మంత్రులు అనుకున్నారు రాజుగారు రాజ్యంలోనే ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు అంటే రాజ్య పరిపాలనను, రాజ్య వ్యవహారాలను మేమందరం చూసుకుంటున్నాము, బాగుంది. కానీ రాజుగారు రాజ్యంలోనే లేరు అంటే ఆ శత్రు రాజులందరికీ కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు రాజ్యం మీదకి దండెత్తి వస్తే ఇంకా చేయగలిగింది ఏమీ ఉండదు అని ఎలాగైనా ఈ కులశేఖరుల చేత ఆ శ్రీరంగ యాత్రను మాన్పించాలి అనుకుని ఆ భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళి, కొంతమంది వైష్ణవ భక్తుల దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా మీరే ఈ రాజుగారి యాత్రను మాన్పించాలి అంటే వాళ్ళందరూ ఒక పథకాన్ని ఆలోచించి, రాజుగారు యాత్రకు బయలుదేరుతున్నటువంటి సమూహంలో ఒక పెద్ద భాగవత సమూహంగా వాళ్ళందరూ ఎదురొచ్చారు. అంతమంది భాగవతోత్తములను చూడంగానే భాగవతోత్తముల పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రీతి కలిగిన వారు కదా వీరు, అందుచేత వారి మీద ఉన్నటువంటి ఆ భక్తితో రేపటి రోజున శ్రీరంగ యాత్ర చేయవచ్చు, ఈరోజు వీళ్ళందరినీ కూడా చక్కగా సేవించుకుంటాను అని వాళ్ళందరికీ ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి వాళ్ళందరికీ కావలసినటువంటి వసతులు, ఏర్పాట్లు, భోజనాలు మొదలైనవన్నీ చేసి వాళ్ళ శేషప్రసాదాన్ని స్వీకరించి వారితో ఒక ఆనందంగా గడపడం అనేటటువంటిది చేశారు. అలాగా మళ్ళీ మరునాడు యాత్రకు బయలుదేరడం అనేది జరిగితే మళ్ళీ ఇదే ప్రకారంగా భాగవతోత్తముల సమూహం రావడం అనేది జరిగింది. కులశేఖరులు మళ్ళీ ఆ శ్రీరంగ యాత్రను వాయిదా వేయడం, ఇలా కొంతకాలం పాటు వాళ్ళు రావడము, ఈయన దాన్ని రేపు అంటూ వాయిదా వేయడము జరిగిన తర్వాత ఆ విధంగా కొంతకాలము ఈ శ్రీరంగ యాత్ర అనేటటువంటి దాన్ని వాయిదా వేయించడం అనేటటువంటిది మంత్రులు చేయగలిగారు. ఒకసారి ఇంకా అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు కులశేఖరుల వారు. ఆ కులశేఖరుల వారు నిర్వహిస్తున్న విధానము ఎంతసేపు ఆ శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, భాగవతోత్తములు అంటూ వారితోటే రాజు ఉండడము, ఇలా అయితే ఎంతసేపు ఆ భాగవతోత్తములను ఆదరించడము, వాళ్లకు సన్మానాలు చేయడము లాంటివి చేస్తుంటే ఖజానా కూడా తొందరగానే ఖాళీ అయిపోతుంది. ఈ భాగవతోత్తముల పట్ల ఎలాగైనా సరే ఈ కులశేఖరులకు విరక్తి కలిగేలాగా, విముఖత కలిగేలాగా చేయాలి అని అనుకుని
ఒక పథకం ఆలోచించారు. ఆ పెరుమాళ్ళ తిరుమంజనం రామచంద్రస్వామికి చక్కగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు తిరుమంజనం చేసిన తర్వాత ఆ ధరింప చేయవలసినటువంటి ఆ నగలన్నీ అక్కడ పెట్టారు. వీళ్ళ పథకం ప్రకారము వీళ్ళందరూ కూడా మహారాజా ఈ నగలల్లో ఉండేటటువంటి ఒక ముత్యాల హారము, చాలా విలువైన ముత్యాల హారము రామచంద్ర స్వామికి ధరింప చేయవలసి ఉండగా అది ఇప్పుడు కనిపించడం లేదు అంటే ఏమై ఉంటుంది అని రాజుగారు అన్నారు. ఇక్కడికి మనము లేదా ఆ మీ కోసం వచ్చేటటువంటి ఆ భాగవతోత్తములు తప్ప ఇంకెవరు రాలేదు కాబట్టి ఆ భాగవతులలోనే ఎవరన్నా తీసుకొని ఉండవచ్చు అని అంటే రాజుగారు చాలా బాధపడ్డారు. భాగవత నింద అనేటటువంటిది నా మంత్రులు చేస్తున్నారు అని అనుకుని వాళ్ళు భాగవతోత్తములు ఇలాంటి పని చెయ్యరు అని నిరూపించడం కోసము ఆ కులశేఖరుల వారు ఏం చేశారంటే ఒక పాముల వాణ్ణి పిలిపించి విషసర్పాలన్నింటినీ ఒక బిందెలో వేయించి దానికి ఒక గుడ్డ కట్టించేసి ఏమన్నారంటే ఇందులో విషసర్పాలు ఉన్నాయి కదా, ఈ భాగవతోత్తములు ఎవరన్నా ఈ ముత్యాల హారాన్ని తీశారా లేదా అనేది ఇప్పుడు నేను తేల్చబోతున్నాను. నేను ఇందులో ఈ విషసర్పాలు ఉన్నటువంటి ఈ బిందెలో నేను చెయ్యి పెట్టబోతున్నాను. నిజంగా వీళ్ళే గనక ఆ దొంగతనం చేసి ఉంటే ఆ విషసర్పాలు నన్ను కాటు వేస్తాయి అని అందులో చెయ్యి పెట్టబోయారు. హడిలిపోయారు మంత్రులందరూ. తమ తప్పు తెలుసుకున్నటువంటి వారై రాజుగారి పాదాల మీద పడి క్షమాపణ వేడారు. వాళ్ళ ఎందుకోసం ఈ పథకాన్ని వాళ్ళు వేశారు అనేటటువంటి దాన్ని కూడా చెప్తే అప్పుడు రాజుగారు అనుకున్నారు, ఈ రాజ్యము పదవి వీటన్నిటి వల్లనే కదా ఈ భాగవతోత్తములందరూ అవమానించబడ్డారు. వీటి మీద ఉన్నటువంటి కాంక్షతోనే కదా నేను ఇంకా రాజ్యంలో ఉన్నాను. కాబట్టి ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి నేను నిరంతరం భగవత్ సేవలో గడిపే విధంగా శ్రీరంగ యాత్రకు బయలుదేరడం చేస్తాను అంటూ తన కుమారుడు దృఢవ్రతుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వానికి తన కుమారునికి పట్టాభిషేకం చేసి భాగవతోత్తములందరితో కలిసి తన చిరకాల వాంఛితమైనటువంటి శ్రీరంగ యాత్రకు బయలుదేరి వెళ్ళడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. వీరు ముకుందమాలతో పాటుగా పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. అందులో పరమాత్మ యొక్క అర్చావతార స్వరూపాన్ని అలాగే విభవావతార వైభవాన్ని కూడా చక్కగా పాడడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే ఆళ్వారులందరినీ ఆళ్వారు అనే పేరుతోనే మనం పిలవడం చేస్తే కులశేఖర ఆళ్వారుకు మాత్రము పెరుమాళ్ల పట్ల అత్యంత అభినివేశం. శ్రీరామచంద్రుణ్ణి పెరుమాళ్ అని పిలుస్తారు. రామచంద్ర స్వామి పట్ల అత్యంతమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన కులశేఖర ఆళ్వారు కులశేఖర పెరుమాళ్ అని కీర్తించబడడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.